వాళ్ళ యాక్టివిటీ అన్నీ మారిపోతాయి. జగ్గారెడ్డి గారు, హరీష్ రావుకి జగ్గారెడ్డికి ఎక్కడ పంచాయతీ? బామార్దినేమో భుజాన్ని వేసుకొని మోసారు, బావనేమో మాటలతో ఎక్కుపెట్టారు. ఆయన జిల్లా మంత్రిగా నన్ను దొక్కాలని చూస్తున్నాడు. ఆ జిల్లాలో కాంగ్రెస్ నాయకుడిగా నీ సంగతి నేను చూస్తా అని అటాక్ చేసిన. ఇది రాజకీయమైనటువంటి పోరాటము కాబట్టి ఇది ఆ జిల్లాకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు ఆ జిల్లా ఆధిపత్య పోరు, రాజకీయ ఆధిపత్య పోరులో తప్పకుండా ఎప్పుడు నేను నిలదీస్తూనే ఉంటా, అడ్డుపడుతూనే ఉంటా, అడ్డం వస్తే చూస్తూనే ఉంటా. అదే హరీష్ రావుని జెడ్పీ హాల్లో శాలువాతో సన్మానం చేశారు. ఆయన మంత్రి, నేను ఎమ్మెల్యేని, తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు అనిపించలేదా హరీష్ రావు నన్ను తొక్కేసాడు? మా ప్రజల కోసం నేను చెయ్యాలి, ఎందుకంటే బాధ్యత గల పోస్టు ఎమ్మెల్యే. మొదటిసారి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మంచితనంతో మన హక్కులను సద్వినియోగపరిచే దాంట్లో ప్రజల కోసము మాట్లాడినా, సన్మానం చేసిన, ఆ ప్రయత్నం చేయకుండా డైరెక్ట్గా అటాక్ చేస్తే ప్రజలు కూడా ఒప్పుకోరు. ప్రజల అభిప్రాయం మేరకే మొదటి ఎన్నికల్లో మొన్న గెలిచిన దాంట్లో ఆ సన్మానాలు చేయడం జరిగింది. రాజకీయ పోరాటము వేరు, అభివృద్ధికి సంబంధించిన బాధ్యతలు వేరు. బావని కొట్టడానికి బామార్దిని అసనంగా వాడుకున్నారా 9 ఏళ్ళు? అయినా మీరు జైలుకు పోయారు. ఏ బావలేడు, బామార్ది లేడు. హరీష్ రావు ఆడవాళ్ళు ఇద్దరు ఎవరు బామర్ది ఎవరు? హరీష్ కేటీఆర్. హరీష్ రావు కాదని కేటీఆర్ పనులు చేస్తాడా? ఆ దమ్ము కేటీఆర్కి ఉందా? అయితే సార్ నిండు అసెంబ్లీలో చేతిలో ఇన్ని రిప్రజెంటేషన్స్ తీసుకొని సీఎంని గెలిచారు. కేటీఆర్ పక్కన కూర్చొని సంతకాలు పెట్టించుకున్నారు, మర్చిపోయారా? కేసీఆర్ గురించి చెప్పాలంటే పెద్ద ఎపిసోడ్ ఉంటుంది. ఆయన సంతకాలు అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇక అధికారం అది వచ్చింది, ఇక మేమేం చేయాలనుకుంటున్నామో నన్ను అడగండి, మేమేం చేస్తామో అడగండి. ఇప్పుడు కేసీఆర్కి తెలంగాణ ప్రజలు రెస్ట్ ఇచ్చారు, మీరు కూడా రెస్ట్ ఇచ్చేసారు. జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్